ఎందుకంటే లాట్ ఆఫ్ వర్క్స్, గుర్తు చేసుకుంటే ఓ మంచి కిక్ వస్తుంది ఇప్పుడు. లాట్ ఆఫ్ వర్క్స్. ఇప్పుడు ఎలా చేయాలి, వర్క్స్ని నేను డివైడ్ చేసుకొని ఓకే వర్క్ చేస్తున్నాను, పని చేస్తున్నా యాజ్ ఇట్ ఈస్గా అన్ని పనులు అలాగే. అప్పుడు ఎడిటింగ్ రూమ్లో చాలాసేపు ఉండేవాళ్ళం. ఇప్పుడు రెడీ పెట్టండి, చూపించండి, చూసేసి మళ్ళీ వెళ్ళిపోయి నోట్స్ రాసుకొని మళ్ళీ వచ్చి నాకు ఇవి అనిపించినాయని రాసిస్తున్నాను. అప్పుడు అలా కాదు, ఎడిటింగ్ రూమ్లో కూర్చొని ఇమ్మీడియట్గా పిలిచి వాళ్ళతోనే టైం స్పెండ్ చేసి నాకు అనిపిస్తున్నాను అక్కడే ఉండి వాళ్ళు వర్క్ అయిపోయిన తర్వాత అప్పుడు మళ్ళీ ఒక్కసారి చూసి వెళ్ళేవా. ఇంత డిఫరెన్స్ ఉంది. ఓకే, అప్పుడు చేశాను, ఇప్పుడు చేస్తున్నాను. ఎక్కడైనా కాంప్రమైజ్ అవుతున్న ఫీల్ కలుగుతుందా సార్? అంటే డెఫినెట్గా ఒక వర్క్ పెరుగుతుంది, మీకు అంటే బడ్జెట్స్ పెరుగుతున్నాయి. కాంప్రమైజ్లు ఈ మధ్య చాలా అయ్యాను. అవి నాకు సినిమా రిజల్ట్ల మీద పడింది. సో మళ్ళీ ఇప్పుడు ఫిక్స్ అయ్యాను. ఓకే, నో నో నో, నేను కాంప్రమైజ్ అవ్వకూడదు. నాకు అనిపించి నేను మళ్ళీ ముగ్గురు నలుగురితో ఎప్పుడైతే డిస్కషన్ చేసినప్పుడు వాళ్ళకు కూడా అనిపించిస్తుందో సో ఐఎమ్ రైట్. సో ఇక్కడ కాంప్రమైజ్ అయ్యేది లేదు, మోమాటానికి సినిమా ఎక్కిచ్చేది లేదు. మోమాటాలకి చాలా రోజుల నుంచి ఉన్నాడు డైరెక్టరు, సరే బాగానే ఉంది కదా అని లేదు. ఇప్పుడు పరిస్థితులే బాగలేవు, సో నో కాంప్రమైజ్. ఓకే. సో సినిమా ఎత్తుకుంటే ఫస్ట్లో ఎలా చేసామో ఇప్పుడు అలాగే చేద్దామని ఫిక్స్ అయ్యే వర్క్ చేస్తాం. అంటే ఈ బిజీ